చారు అలాంటివి ఏవైనా ఉంటే తీసుకుంటాం. దీంట్లో పెరుగు, దీంట్లో రసం అలాంటివి పెడతాం. పెట్టేసి మా సార్కి పెడతాం లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఇత్తడి ప్లేట్లోనే పెడతారు. ఈ ఇత్తడికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇత్తడిలోనే ఎందుకు తింటారు? అంతే, ఇత్తడి ఇది కంచు ఇత్తడి అన్నట్టు. సార్కి స్టీల్ అలాంటిది నచ్చదు, అందువల్ల కంచు దాంట్లో సార్కి పెడతాం. ఇది నెయ్యి మీరు చెప్పారు కదా ఇందాక. సార్కి పప్పు అలాంటివి ఏమైనా వండేటప్పుడు నెయ్యి దాంట్లో వేసి మా మేడం పెడతారు. ఆవు నెయ్యి తెస్తారు, ఆవు నెయ్యి తెచ్చి మా సార్కి ఆవు నెయ్యితో ఫుడ్ పెడతారు. ఓ సూపర్, కానీ చాలా బాగున్నాయి కదా. బాగున్నాయి. ఎక్సలెంట్, థ్యాంక్ యూ పద్మ. సో చూసారు కదా, ఇత్తడికి సంబంధించిన వాటిల్లోనే కుకింగ్ ఉంటుంది. అండ్ ఈవెన్ మ్యామ్ కానీ సార్ కానీ ఇందులోనే ఫుడ్ కూడా తింటారంట. సో బాగుంది. ఇత్తడి అంటే ఇత్తడిలో కూడా కొన్ని ఇత్తళ్ళు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇవి మిస్ అయ్యాను. ఈ గ్లాసెస్ ఏంటి అంటే ఆ గ్లాసెస్ మామూలుగా తెచ్చారు ఫేర్గా బాగున్నాయి అని, ఇంకా అవి అలా ఉంచుకున్నాం అన్నట్టు. ఇందులో సార్ వాటర్ తాగుతారు, ఇందులో చాయ్ తాగుతారు. ఓకే, ఇందులో వాటర్ తాగుతారు, ఇందులో చాయ్ ఇస్తాం సార్కి. ఓకే, సో దువ్వాడ శ్రీనివాస్ సార్ రెగ్యులర్గా వాటర్ తాగే గ్లాస్ అండ్ కాఫీ ఇదనమాట. అండ్ ప్లేట్లో అక్కడ ఆ ప్లేట్లో ఫుడ్ తింటారు. అండ్ ఈ ఇత్తడికి సంబంధించిన వాటిల్లోని ప్రాపర్గా కుక్ చేసి అందులోనే తినడం అనేది జరుగుతుంది. అంటే ఇత్తడిలో ఫుడ్ తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? హెల్త్కి బాగుంటుందని. హెల్త్ బాగుంటుందని అలా చేస్తారు. సో ఇదంతా కూడా దేవుడి గది చూసారు కదా, అండ్ చాలా బాగా పెట్టారు. డైలీ మీరు పూజ చేస్తారా? డైలీ అంటే మా మేడం వస్తే కంటిన్యూ పూజ చేస్తారు. మా మేడం లేనప్పుడు ఎప్పుడైనా మేము దీపం పెడతాం. మీరు దీపం పెడతారు? మా మేడం ఉంటే డైలీ మా మేడమే దీపం పెడతారు. సూపర్, బాగుంది. దేవుడి గది కూడా చాలా విశాలంగా చాలా పీస్గా ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా డైనింగ్ టేబుల్, ఇలాంటి కంటైనర్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా దాచుకున్నారు. అండ్ అంటే ఇవన్నీ పిండి వంటలు చేసే టైంలో పెట్టుకుంటారా? అంటే దేంట్లో అవి తీసుకుంటాం అన్నట్టు. మా మేడం ఒకసారి అన్ని ఐటమ్స్ తీసుకొస్తారు, తీసుకొచ్చాక అన్నిట్లో సర్దుకొని దాచిపెట్టుకుంటాం. అన్ని స్టోర్ చేస్తే దాచిపెట్టుకుంటాం. సో ఇవన్నిటిలో కూడా సేమ్ మిగిలిన వార్డ్రోబ్స్లో కూడా సేమ్ అలానే అన్ని దాచిపెట్టుకున్నారనమాట. తెచ్చుకున్నటువంటి పప్పులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ఉంది. అండ్ కంప్లీట్గా ఇలా వచ్చిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. అంటే మ్యామ్కి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా అండ్ అలానే బెడ్రూమ్ అండ్ అన్నీ కూడా. సో ఇది కూడా నాకు తెలిసి డ్రెస్సెస్ అన్నీ కూడా, సారీస్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా భలే పెట్టుకున్నారు చూడండి. మ్యామ్ యొక్క సారీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంది. జస్ట్ ఒక్కసారి ఇలా వచ్చేసేయండి, చూపించేస్తాను. ఇవన్నీ కూడా